హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదని అంటే చాలా మంది కూడా కొన్ని వేలెత్తి చూపిస్తానే ఉంటారు. మనం వరంగల్లో కానివ్వండి ఇంకా పల్లెలలో ఏడ చూసుకున్నా కూడా ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో 10 ఏళ్ల కాలంలో అంటే బీఆర్ఎస్ వచ్చిన సంవత్సరంలో అప్పుడు వాళ్ళు శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ కూడా ఇంకా పనులు కంప్లీట్ కాకుండా కొన్ని వాళ్ళు ఉంచేసుకున్నారు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు వాటిని కంప్లీట్ చేసేది ఉంటే కంప్లీట్ చేసి ఆ ఇల్లులు కానివ్వండి కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు నీట్గా జనాలందరికీ ఇస్తుండే ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేదేమో. రాష్ట్రంలో మనం చూసుకుంటే డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి ఇంకేంటంటే వరంగల్లో కాలోజీ ఇది ఒకటి ఉంటుంది బస్ స్టాండ్ దగ్గర బాలసముద్రంలో, అది కూడా వీళ్ళు ఏం చేసిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిండ్రు, కాంగ్రెస్ గవర్నమెంట్లో అయిపోయింది. అది మేము చేసిందే కదా అని చెప్పి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. అక్కడ ఏమవుతుంది ఎమ్మెల్యేలు అప్పుడు అక్కడ ఉన్న రాజకీయ నాయకుల వల్ల ఇవన్నీ ఆగిపోవడం లేదా లేట్గా ఇవన్నీ సాగడం జరిగింది. దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ అయింది? బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పథకాలు పెట్టుకున్నది కొన్ని. దాంట్లో మనం చూసుకున్నట్లయితే సన్నబియ్య పథకమును ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే పెట్టుకున్నారో చాలా గొప్పది. వీటిని నిజంగా ప్రజాప్రభుత్వం 100%గా సక్సెస్ చేస్తే ఇక వీళ్ళకు తిరగనేది ఉండదు. రేవంత్ రెడ్డి గారును పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళ నాయకత్వంలో వస్తుంది, వీళ్ళ నాయకత్వంలో చేస్తున్నాం. మళ్ళీ దాంట్లో కూడా ఎక్కడ అవకతవకలు జరగద్దు, ప్రతి ఒక్కరికి కూడా రావాలి, ఇల్లు అన్నీ అందాలి. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇల్లు అనేది కూడా ప్రతి ఒక్కరికి కళ, అవన్నీ కూడా పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేరాలి అని చెప్పి ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా తీసుకురావడం జరిగింది. సో దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఇక బడా బిజినెస్ మ్యాన్లు ఇంజనీర్లు వీళ్ళందరికీ కాకుండా ఎవరైతే దాంట్లో కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. లైక్ ఎట్లా అంటే స్టూడెంట్స్ కానివ్వండి కొంతమంది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకురావడం, వాళ్ళని కూడా ఈ బయట ప్రలోభాలకు ఎవరైతే లంచాలు ఇస్తారో వాళ్ళందరూ ముసుగులో మీరు మునగకండి, మీ బాధలు ఏందో మాకు తెలుసు కాబట్టే మధ్యతరగతి నుంచి వచ్చిన పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లలో పెట్టడం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా వీళ్ళ బాధలు ఎట్లుంటాయి ఏందో అనేది, దాన్ని బట్టి వీళ్ళు ఇవన్నీ కూడా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చేయడం జరుగుతుంది. గుండెగుడిలో ఇందిరమ్మ గూడు, రేవంత్ సర్కార్లో పల్లెలకు కొత్తదనం, సీనన్న చొరవతో పేదవారి ఇంటి కలకు మోక్షం. ఇందిరమ్మ ఇండ్లు నిజంగా అదే అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కనుక ప్రజాప్రభుత్వంలో సక్సెస్ అయితే ఇక వీళ్ళకు తిరగనేది ఉండదు ప్రజాప్రభుత్వానికి. తెలంగాణకు సరికొత్త నిండుదనం, తెలంగాణ పల్లెల్లో ఇందిరమ్మ సంబురం, ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపుల పండుగ, పేదలందరి ఇందిరమ్మ ఇల్లు మంజూరుతో గుండె గుడిలో వేడుక. ఇప్పటికే మొదలైన ఇండ్లు నిర్మాణం, పేదవారి కళ్ళలో ఆనందం, 10 ఏళ్ల ఎదురు చూపులకు మోక్షం. గతంలో 10 ఏళ్ల కాంగ్రెస్ లోనే ఇందిరమ్మ ఇల్లు సొంతం. నిజంగా మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్కి చెప్తా, వరంగల్లో సేమ్ అదే బాలసముద్రంలోనే ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాయి. ఇప్పటికి కూడా ఆడికి పోయి చూస్తే ఒక బూత్ బంగ్లాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అవంతా వేస్టే కదా, అన్ని కోట్లు పెట్టి అన్న ఇప్పుడు జర్నలిస్టులకు చూసుకున్నా చూసుకున్నాడు. ఇప్పుడు జర్నలిస్టులు అందరూ కూడా రోడ్ల పైనకి వచ్చి మాకు ఇవ్వాల్సిన ఇళ్ళను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయబట్టి ఇప్పుడు అవి మాకు కూడా అందకుండా వేనే అని చెప్పి అంటున్నారు. ఎందుకు అట్లా? ఆల్రెడీ మీరు కన్స్ట్రక్ట్ చేసిన ఏవైతే ఉన్నాయో అప్పుడు అవన్నీ జనాలకు ఇస్తే అయిపోతుంది కదా. అప్పుడేమో మీ కార్యకర్తల కోసం అని మాకు ఇంకొంతమంది ఏంటంటే పైసలకు లాలుచి పడి మీకే ఇస్తామని చెప్పి కొంతమందికి హామీ ఇచ్చిండ్రు. అవి అటు వాళ్ళకు కాకుండా వేనాయి, ఇటు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అందకుండా వేనాయి. మొత్తానికి ఏమైంది, మీరు అన్ని కోట్లు పెట్టి కట్టిన డబుల్ బెడ్రూమ్లు అవన్నీ కూడా ఏమైనాయి ఇప్పుడు బూత్ బంగ్లా లెక్క మారిపోయినాయి. నిజంగా మనం చూసుకున్నట్లయితే అదే ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే అది కంప్లీట్ అయి ఉంటే అది ఒక మంచి ఒక గేటెడ్ కమ్యూనిటీ లెక్క కనిపిస్తుండే. ఇప్పుడు ఆడ ఏమున్నాయి, మొత్తం ఆ గడ్డ అంతా ఇట్లా లేచిపోయి వాళ్ళ లోపల ఉన్న వైర్లన్నీ విక్కవేయండ్రు. దొంగలు ఏం చేస్తారు, డోర్లు వైర్లు కిటికీలు అన్ని ఎత్తుకవేయండ్రు. ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు, ఏం చేయలేదు. ఎవరికి నష్టం వచ్చింది ఇప్పుడు మీకు తెలుస్తలేదా? దానివల్ల ఎవరికి నష్టం వచ్చింది? ప్రభుత్వం పోయి ఇంట్లో కూర్చున్నారు కదా అందరు కలిసి. పదేళ్ల బీఆర్ఎస్ కాలం అంతా ఆశల మేఘం, ఇప్పుడు మళ్ళీ పల్లెల్లో మళ్ళీ ఆనాటి వాతావరణం, పేదలందరికీ కాంగ్రెస్ అందిస్తున్న వరం, జీవితకాలం గుర్తుండిపోయేలా ఇందిరమ్మ గూడు నిర్మాణం. ఇల్లు అనేది ఎవరికైనా కూడా ఒక కళ. నిజంగా ఇది బీఆర్ఎస్ అప్పుడే చేసేది ఉంటే జర కేసీఆర్ గారు ఈరోజు ప్రభుత్వంలో ఉండేనే.
ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారును పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా దీన్ని చాలా కరెక్ట్గా స్ట్రిక్ట్గా తీసుకున్నారు. ఇది 100%గా సక్సెస్ చేయాలని చెప్పి కూడా. ఇంకా మనం చూసుకున్నట్టయితే 3 ఏళ్ల కాలంలో కూడా మొత్తం 15 లక్షలకు పైగా ఇండ్లు నిర్మాణం జరగవచ్చని అంచనా. ఇవన్నీ కూడా వీళ్ళందరికీ అందాలని చెప్పి కూడా వీళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. తెలంగాణ పల్లెల్లో 10 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు వేడుక మొదలైంది. పల్లె సంబరపడుతోంది. దశాబ్దానికి పైగా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ప్రజలు సంతోషపడుతున్నారు. 10 ఏళ్ల పాటు 2 పడకల గదులు ఇల్లు అంటూ ఊరించి బీఆర్ఎస్ ఉసురుమనిపించింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 2 పడకల ఇల్లు ముచ్చట తప్ప తీర్చింది లేదు. 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కేసీఆర్ ఇచ్చింది లేదు. ఎన్నెన్నో చెప్పాడు, ఆఖరకు కేసీఆర్ చేతులెత్తేశాడు. మాయమాటలు చెప్పి ఓట్ల మూటలు కొల్లగట్టుకొని 10 ఏళ్లు పాలించి పట్టుమని 10 ఇండ్లు కూడా ఇవ్వలేదు. ఏం చేసిండ్రు? ఇల్లు ఫండ్స్ అన్ని తీసుకొచ్చిండ్రు, కట్టిండ్రు. ఇప్పుడు ఏమైంది? ఏమంటున్నారు అందరూ? 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదని చెప్పి అందరు అంటున్నారు. ఇప్పుడు ఏమైంది? మీరు అన్ని కోట్లు పెట్టి డబుల్ బెడ్రూమ్లో అని చెప్పి మంచిగా పింక్ కలర్లు వేసుకొని కడతారు కదా, ఏమైంది? ఏడవేనాయి అవన్నీ. కానీ కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్. సొంత ఇల్లు అనేది అందరికీ కల. నిన్నటి తరం వరకు పల్లెల్లో అందరికీ ఇండ్లు ఉండేవి. కానీ తరం మారుతున్న కొద్దీ ఆ ఇండ్లు పాతబడిపోవడం, కూలిపోవడం జరుగుతోంది. పైగా పెరుగుతున్న జనాభాతో కుటుంబాలు పెరుగుతూ వచ్చాయి. కుటుంబ సభ్యులు పెరగడంతో ఇండ్ల అవసరం పెరుగుతూ వచ్చింది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఎందుకన్నారో గాని ఆ సామెత ఇప్పటి రోజులకు సరిగ్గా సరిపోతుంది. నిజంగా అసలు చెప్పాలంటే హైదరాబాద్లో ఇల్లులు కొనాలంటే అసలు ఇప్పుడు జాగాలు దొరుకుతలేవు. కొనాలన్నా కూడా అసలు ఎవరు కూడా ఎఫర్ట్ చేయలేకున్నారు ఆ స్థితిలలో. అసలు కోట్లలో అంటే కోట్లలో దాటుతున్నాయి. ఎందుకు ఇంతగానం పెరిగిందంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ చేసిన ఘనత అనే చెప్పాలి. ఆడ లేని రేట్లను కూడా వీళ్ళు పుట్టించి ఏం చేస్తారు? అసలు ఇది చాలా పెద్ద స్కామ్ జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే జాగాలను తీసుకొని వాటికి లేని రేటుని కూడా వీళ్ళు పెంచేసి చుట్టుపక్కల జాగాలని కూడా ఇన్ని వేల కోట్లు అని చెప్పి అమ్ముతారు. సరే, ఇదంతా మంచిగా ఉన్నది. ఇంకా మనం చూసుకుంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది తెలంగాణలో అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఆ మాట ఎవరెత్తినో కానీ వాళ్ళను శిక్షించాలి మంచిగా. ఎందుకంటే అసలు రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి అందరు అంటున్నారు. మరి రియల్ ఎస్టేట్ పడిపోతే మరి రేట్లు అన్న తగ్గాలి కదా, ఏడ తగ్గులేదు. అసలు ఇష్టం ఉన్నట్టుగా ఎస్ఎఫ్టీకి ఇంత, ఎస్ఎఫ్టీకి ఇన్ని వేలు అన్ని వేలు అని చెప్పి పెంచుకుంటూ పోతున్నారు. మరి అవెందుకు తగ్గుతలేవు? పడిపోయినప్పుడు మరి మీరు కూడా బతకాలంటే మీరు రేట్లు తగ్గించుకొని అమ్ముకుంటేనే కదా మీరు కూడా బతికేది. అక్కడ రియల్ ఎస్టేట్ పడ్డా పడకున్నా వీళ్ళందరూ బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మంచి ప్రాఫిట్స్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళు కబ్జా చేసుకున్న జాగాలు, లేదా అక్రమంగా చెరువులను కబ్జా చేసి కట్టిన జాగాలు. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళకి చాలా మంది కూడా సపోర్ట్ చేసింది. మస్తు మంది కూడా జాగాల పైన కన్నేసిండ్రు. ఇప్పటికి కూడా హైడ్రా వచ్చినాక ఎవరు ఏంది, అసలు ఎవరెవరు ఏడగట్టిన ఏందనేది కూడా తెలిసింది. లేకపోతే వీళ్ళు ఇక ఎన్ని కోట్లు సంపాదించుకుంటుండే. ఒకప్పుడు ఒక 2-3 షటర్లలో పెట్టుకున్న ఆఫీస్లో ఇప్పుడు కూడా మాదాపూర్లో ఆడ గచ్చిబౌలిలో చూసుకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లలో పెట్టి వాడేసాడు ఆఫీస్లో. మరి ఇవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి? ఇంతగానో అడ్డగోలుగా దోచుకున్నారు కాబట్టి ఇన్ని పైసలు వచ్చినాయి. మళ్ళీ ఏమంటారు వీళ్ళకు ఆఫీస్కి పైసలు వెళ్తలేవు కాబట్టి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ప్రజాప్రభుత్వం వచ్చినాక ఇట్లా చేసిండ్రు, హైడ్రాన్ తీసుకొచ్చిండ్రు, మా పైన బిజినెస్ పైన వేసిండ్రు, మా ఇల్లులు కూడా కొడుతున్నారు అంటున్నారు. మరి తెలియదా మీరు ఎడ కొంటున్నారు, ఎడ కబ్జాలు చేసిండ్రు ఏందనేది మీకు తెలిసే చేసిండ్రు కదా. ఏమనుకున్నారు? అరే మళ్ళా కూడా బీఆర్ఎస్ వస్తాయి కదా, మమ్మల్ని కాపాడతారు, ఎవరేమంటారులే అనుకున్నారు. ఏమైంది? ఇప్పుడు తప్పు చేస్తే ఎప్పుడో ఒకసారి దొరక్క తప్పదు. ఇప్పుడు మీ ముచ్చట్లు కూడా అదే. ఇల్లు అనేది ఎవరికి కూడా ఒక కళ. దాన్ని ఇప్పుడు నిజంగా ఈ బిల్డర్లు, పెద్ద పెద్ద బిల్డర్లు కూడా ఎవరు దాన్ని, ఈ సామాన్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అందకుండా చేస్తున్నారు. మనం ఒక గ్రామాలు కానివ్వండి ఏమైనా చూసుకుంటే కొన్ని 100 ఎకరాలలో ఉంటాయి గ్రామాలు. 100 ఎకరాలలో కూడా ఎంతమంది ఉంటారు? ఓ లక్షలలో ఉండరు, వేలల్లో ఉంటారు గ్రామస్తులు అందరూ కూడా. అప్పుడు ఏమవుతుంది? మంచి అందరికీ వెంటిలేషన్ ఉంటుంది, ఇంట్లో అందరికి కొంచెం దూరంగా ఉంటే మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఏమవుతుంది? 1 ఎకరంలోనే ఒక గ్రామంలో పట్టే జనాలందరినీ తీసుకొచ్చి ఆడ కుక్కేస్తున్నారు. ఆడ ఒక వెంటిలేషన్ ఉండదు. ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు నిజంగా ఇన్కేస్ ఏదైనా ప్రాబ్లం అయితే ఆడికి వెళ్ళి ఎవాక్యుయేట్ కావాలన్నా కూడా ఒక గల్లీలో మనం చూసుకుంటే ఒక 10 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఏడబోతారు ఆ జనాలందరూ కార్లు వేసుకొని. ఆ రోడ్ల పైన వచ్చే వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వీళ్ళేమో ఇష్టం ఉన్నట్టుగా పేర్లు పెట్టేసుకొని మా దాంట్లో అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని అడ్డగోలుగా వీళ్ళు రేట్లు పెంచుతున్నారు. బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు అంతా ఏం చేస్తారు? ఆడ తీసుకుపోయి ఇన్వెస్ట్మెంట్లు పెడతారు.
సో ఈ బ్లాక్ మనీ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళ కోసమే ఇవి, అంతే తప్పించి ఏదో మధ్యతరగతి ప్రజల కోసం ఎవరు కూడా అసలు కన్నెత్తి చూడకుండానే ఆ రేట్లు. మరి రియల్ ఎస్టేట్ పడిపోయింది, 10 లక్షల ఇల్లులు ఉన్నాయి, అవన్నీ పోతలేవని చెప్పి కూడా అన్నప్పుడు మరి రేట్లు మీరన్నా తగ్గించాలి కదా. వీళ్ళు తగ్గియ్యరు, వీళ్ళకి ఎంతసేపు వీళ్ళకి ప్రాఫిట్స్ కావాలి కాబట్టి వీళ్ళు తగ్గియ్యరు. ఇంతగానో నడుస్తున్నాయి బిల్డర్లు అందరూ కూడా. మళ్ళీ ఏమంటారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఏం నడుస్తలేదు అది అని అంటారు. మళ్ళీ వీళ్ళు మాత్రం మంచిగా బడా కార్లు పడిపోయింది అన్నా కూడా వీళ్ళు మళ్ళీ ఏమున్నది, ప్రజాప్రభుత్వం వచ్చినా కూడా చాలా మంది కూడా ప్రాపర్టీస్ వాళ్ళు కొన్నారు, వాళ్ళు కూడా పెద్ద పెద్ద కార్లు కొన్నారు, లేటెస్ట్ మోడల్స్ కొంటున్నారు. మరి వాటికి ఏడికి వెళ్ళి వస్తున్నాయి పైసలు? అరే మీరు లాస్లో ఉన్నప్పుడు ఎందుకు కొంటున్నారు? కొనకండి. అవన్నీ మళ్ళీ ప్రజల పైన రుద్దుతున్నారు కదా. వాళ్ళకు కూడా ఆ ఇల్లు కళ అనేది లేకుండా చేస్తున్నారు. హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే అసలు ముందు వెనకాల ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పుసుక్కున్న వీళ్ళు ఏదైనా ఇల్లు కొన్నా అది వీళ్ళు ఏదో కబ్జా చేసిన జాగానో మళ్ళీ దానిపైన కూడా కేసు వేయడం అది జరుగుతున్నది. అల్టిమేట్గా మళ్ళీ ఎవరు లాస్ అవుతుండ్రు? ప్రజలే లాస్ అవుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఎక్కడికక్కడ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం మొదలైంది. త్వరలోనే ఆ ఇండ్లు పూర్తయ్యే దశకు చేరుకుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఊరికి 10 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన లక్షల ఇండ్లు అవుతాయి. తెలంగాణలో సుమారు 14,000 గ్రామాలు ఉన్నాయి. పట్టణాలు 600కు పైగా ఉన్నాయి. పల్లెలు పట్టణాలన్నీ కలిపితే కనీసం 2 లక్షలకు పైగా ఇండ్లు ఏకకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంకా 3 ఏళ్ల కాలం ముందుంది. వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు జరిగితే 3 ఏళ్లలో కనీసం 15 లక్షలకు పైగా ఇండ్లు నిర్మాణం జరగవచ్చని అంచనా. తొలి దఫాలో ఇందిరమ్మ ఇండ్లు దక్కని వారికి మిగిలిన విడతల్లో తప్పకుండా అందే అవకాశం ఉంది. ప్రతి పల్లెల్లోనూ కనీసం 2 నుంచి 300 కొత్త ఇండ్లు నిర్మాణం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం వలనే సాధ్యమని మరోసారి రుజువైంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు గత ఏడాది నుంచే మొదలయ్యాయి. ఆ ఖమ్మం నియోజకవర్గంలో ఎప్పుడో ఇందిరమ్మ ఇండ్లు వెలిశాయి. ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వ నిబద్ధతకు నిదర్శనం అని చెప్పాలి. పైలట్ ప్రాజెక్టు కింద మొదలైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతి నియోజకవర్గంలో ఊపందుకున్నాయి. నియోజకవర్గానికి సుమారు 4,000 ఇండ్లు నిర్మాణం మొదలైంది. మరో 2 నెలల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తయి ప్రజలు గృహ ప్రవేశాలు చేసుకునే సమయం కూడా ఆసన్నమవుతోంది. నిజంగా తెలంగాణకు ఇది అసలైన పండుగ అని చెప్పక తప్పదు. ఇది ఇంకో ప్రజాప్రభుత్వంలో చూసుకున్నట్లయితే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ కూడా మంచిగానే చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన మాట ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు అందుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చినాక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది నడుస్తున్నది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఖమ్మంలో కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొన్ని రోజులు అయితే వీళ్ళందరూ కూడా గృహప్రవేశాలు చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇది కాదా అసలు తెలంగాణలో పండగ అంటే? ఇల్లు అనే కళ నిజంగా వాళ్ళందరికీ తీరింది అనుకోండి, ఇందిరమ్మ ఇండ్లు సన్న బియ్య పథకం ఏదైతే ఉందో ఈ 2 నిజంగా ప్రజాప్రభుత్వం వీటిని 100%గా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజాప్రభుత్వం రాక తప్పదు. ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత ఏదైతే ఉందో కాంగ్రెస్కే ఉంది. బీఆర్ఎస్ కూడా దాన్ని నిలుపుకోలేకపోయింది. వాళ్ళు ఇచ్చిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బూత్ బంగ్లా లాగా ఆడ పక్కకు పడేసి ఉన్నాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే 3 ఏళ్ల కాలంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ కూడా ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత గృహాలకు వెళ్ళి వాళ్ళందరూ కూడా గృహప్రవేశాలు చేసుకుంటారని చెప్పి కూడా ప్రజాప్రభుత్వం చెప్పడం జరుగుతుంది.